ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బారికేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు. కొత్త రూల్స్ తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నేతలు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బార్కేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు. కొత్త రూల్స్ తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నేతలు. రైట్, ఇక ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బార్కేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు. కొత్త రూల్స్ తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నేతలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇంకా కలకలం రేగుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా బారికేడ్లను కూడా ఈ రోజు ఉత్సవ సమితి ఏదైతే ఉందో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆ బారికేడ్లను అన్నింటికి తొలగించేసి అక్కడ అయితే ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసినటువంటి జాలీలను మొత్తం ఫోటోలో కూడా బంధించడం జరిగింది. నిమజ్జనం అయితే భారీ ఎత్తున హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా భాగ్యనగర్ లో ట్యాంక్ బండ్ పైన వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు కాదని ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టడం అభ్యంతరం తెలిపారు. అదేవిధంగా కొత్త రోజు తీసుకొని వచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేయకూడదని కూడా వాళ్ళు విజ్ఞప్తిని అయితే చేశారు. అదేవిధంగా 2022-23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనాలు జరిగినాయని కూడా తెలియజేశారు. అదేవిధంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పైన ఈ రోజు మధ్యాహ్నం వరకు మొత్తం టోటల్ గా ఏర్పాట్లు కూడా చేయాలి. ఇంతవరకు అధికారులు ఏర్పాట్లు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు వినాయకులను నిమజ్జనం పైన ఏర్పాట్లు చేయాలి. 1,00,000కు పైగా
హైదరాబాద్ మహానగరంలో 1,00,000కు పైగా వినాయకులు వెలికి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏర్పాట్లను చేయాలని అధికారులను కూడా కోరినట్టు తెలుస్తుంది. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని కూడా అయితే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిందని చెప్పాలి. ఎక్కడ మండపాల్లో వినాయకులను అదేవిధంగా ఉంచుతామని కూడా తెలపడం జరిగింది. దాని గురించి ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లు చేసేసి అక్కడ ఉన్నటువంటి బారికేడ్లను తొలగించాలి. అయితే ఎక్కడైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ఫ్లెక్సీలు పెట్టారో ఆ ఫ్లెక్సీలను అన్నింటినీ తొలగించేసి వినాయక నిమజ్జనానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరము వినాయకులను హుసేన్ సాగర్లోనే వేస్తారు కాబట్టి లక్షలలో వినాయకుల మండపాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కూడా తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.